14వ పాఠం మాస్టర్ మీడియమ్స్. బ్లావెట్స్కీ అదృష్టం ఇండియాలో ఆమె ఆశించిన సహకారం లభించడమే కాక సమర్థులైన మీడియమ్స్ దొరకడం. వారికి అప్పటికే కొందరు మాస్టర్లతో సంబంధాలున్నాయి. అలాంటి వారిలో దామోదర్ మావలంకర్ ఒకరు. దామోదర్ మావలంకర్ సంస్కారవంతుడు. అతనికి చిన్నతనంలోనే బ్లావెట్స్కీ చెప్పే మాస్టర్లు ఒకరితో సంబంధం ఏర్పడ్డది. అప్పటికే మాస్టర్లు ఇండియాలో కొందరు మీడియంస్ని ఎంపిక చేసి పెట్టుకున్నారు. మావలంకర్ మేడం బ్లావెట్స్కీ కన్నా రెండాకులు ఎక్కువ చదివినవాడు. అతను దివ్య దృష్టితో చూసి బ్లావెట్స్కీని ఒక దివ్యజ్ఞానిగా గుర్తించాడు. ఆమె విదేశీయురాలని, స్త్రీ అని తక్కువగా చూడలేదు. ఆమెను ఒక శక్తి స్వరూపినిగా ఆరాధించాడు. ఆమెను తన గురువుగా భావించాడు. ఒక విదేశీ మహిళను గురువుగా గుర్తించే సంస్కారం ఉండడం విశేషం. విధేయులంటే మ్లేచ్చులని, అప్రాచ్యులని ఈసడించే రోజులవి. విదేశీ మహిళను గురువుగా గుర్తించే సంస్కారం ఉండడం విశేషం. విదేశీయులంటే మ్లేచ్చులని, అప్రాచ్యులని వీసడించే రోజులవి. మావలంకర్ ఆరోగ్యం సరిగ్గా ఉండేది కాదు. అయినా కష్టపడి పనిచేసేవాడు. తన బ్రాహ్మణ్యం వదిలి, ఆస్తిపాస్తులు, కుటుంబం వదిలి థియోసాఫికల్ సొసైటీ సేవకు సంపూర్ణంగా అంకితమైనాడు. ధ్యానం, యోగం చేస్తూ ఆహార నియమాలు పాటించేవాడు. తను లోగడ సాధన చేసిన హఠయోగ క్రియల్ని పూర్తిగా వదిలి దివ్యజ్ఞాని అయినాడు. అతని ఆరోగ్యం కోసం ఆల్కాట్ మాస్టర్లను ప్రార్థించేవాడు. క్రమంగా ఏ పరిశ్రమ లేకుండానే యోగ సాధనతో నియత జీవనంలో దామోదర్ ఆత్మశక్తి పెరిగింది. మాస్టర్లతో సంభాషిస్తుండేవాడు. తన ఆత్మశక్తితో ఎవరి జబ్బులనైనా తగ్గించేవాడు. 1883 నాటికి మాస్టర్ అతన్ని మీడియంగా చేసుకుని అతని ద్వారా సందేశాలు పంపించేవారు. అతను ఆస్ట్రల్ మెయిల్ సంవాహకుడు. అహంకారం వదిలి కోరికలు జయించిన వారికి అతీంద్రియ శక్తులు, మాస్టర్ల అనుగ్రహం లభిస్తాయని ఆల్కాట్ తరచు చెబుతుండేవాడు. దామోదర్ని ఆదర్శంగా తీసుకుని 100 మంది థియోసఫీ తీర్థం పుచ్చుకున్నారు. అతను ఆదర్శ సాధకుడు, జ్ఞాని. 1883 నవంబర్లో లాహోర్లో దామోదర్ మాస్టర్ KHని కలిశాడు. తర్వాత కొద్ది కాలానికే కాశ్మీర్ వెళ్ళినప్పుడు మరికొందరు మహాత్ములను కలిశాడు. వారితో కొంతకాలం కలిసి జీవించాడు. ఆల్కాట్ సలహా మేరకు సిక్కింలో అవతార్ లామాను కలిసి అతని వెంట తిరిగాడు. సిలోన్ వెళ్ళినప్పుడు ఒక దీవిలో మరొక మహాత్మను కలుసుకున్నాడు. తర్వాత దామోదర్ టిబెట్ వెళ్ళి తిరిగి రానేలేదు. అప్పుడు మహర్షి సుబ్బారావు దివ్య దృష్టితో చూచి దామోదర్ చేరవలసిన చోటుకు చేరాడని, సజీవంగానే ఉన్నాడని బ్లావెట్స్కీకి చెప్పాడు. దామోదర్ అంటే ఆల్కాట్కు ఎంతో ప్రేమ, గౌరవం. ఆల్కాట్ అంటాడు, అతను గొప్పవాడు. ఆరోగ్యం సరిగా లేకపోయినా పట్టుదలతో హిమాలయాలకు వెళ్ళాడు. చిన్నతనంలో కలల్లో కనిపించిన గురువును ఇలలో దర్శించాలని టిబెట్ వెళ్ళాడు. బ్లావెట్స్కీతో పరిచయం తర్వాత తన స్వప్న గురువుల పరమ గురువు శ్రేణిలోని వాడని గుర్తించి మానసికంగా ఆరాధిస్తూ మేడం సేవలో చరితార్థుడైనాడు. 7 సంవత్సరాల యోగ సాధన పూర్తి చేయకపోయినా మాస్టర్లు అతనిని టిబెట్ రావడానికి అనుమతించారు. మేడం బ్లావెట్స్కీ దామోదర్ గురించి అన్నమాట: ఇండియాలో నేను నమ్మిన వారంతా నన్ను మోసం చేశారు. నన్ను పూర్తిగా నమ్మినవాడు దామోదర్. అతను నాకు మంచి మిత్రుడు. అప్పటికే మాస్టర్లను ఎరిగినవాడు. నా హృదయం తెలిసినవాడు. తను అన్నింటికీ మించి సత్యయోగి. వేషాలు, ఆడంబరాలు చూచి నేను మోసపోయేదాన్ని. ఎవరికి నా రహస్యాలు తెలియనిచ్చేదాన్ని కాదు. చివరికి ఆల్కాట్కు కూడా నా మనసు అస్సలు తెలియదని చెప్పాలి. ఒక దామోదర్ మాత్రమే నన్ను పూర్తిగా అర్థం చేసుకున్న వ్యక్తి: మహర్షి సుబ్బారావు. మహాత్మా మోరియాకు అత్యంత ప్రియ శిష్యుడిగా సుబ్బారావును మొదటనే బ్లావెట్స్కీ గుర్తించింది. ఆయనను ఒక మహర్షిగా సంభాషించింది. థియోసఫిస్టు
పత్రికకు రచనలు చేస్తుండేవారు సుబ్బారావు. మేడం పైన వచ్చే విమర్శలకు ఘాటుగా ప్రతి విమర్శలు రాసి పంపేవారు. బ్లెవెట్స్కీ ఆల్కాట్లు మద్రాసు రావడానికి ముందుగానే బ్లెవెట్స్కీ అభిమానం పొందినవాడు సుబ్బారావు. మేడంకు అత్యంత ఆత్మీయులు దామోదర్ టి సుబ్బారావు. ఇద్దరు మహాపండితులు, ఇద్దరు బ్రాహ్మణులే, కానీ ఇద్దరు కులానికి దూరమైనవారు. ఇద్దరు జ్ఞానులు, ప్రగతిశీలురు, బంధువులకు మిత్రులకు దూరమైనారు. బ్లెవెట్స్కీకి ఆల్కాట్కు దగ్గరైనారు. థియోసఫీ తీర్థం పుచ్చుకున్న వారిలో ప్రథమ శ్రేణిలోని వారు. సుబ్బారావు వేద విద్వాంసుడు, లాయర్ కావడం వల్ల ఇంగ్లీష్లో గొప్పగా రచనలు చేసేవాడు. థియోసఫిస్ట్ పత్రికకు, సంస్థకు, థియోసఫీకి ఆయన కొండంత అండగా నిలిచాడు. గురువు కావడానికి ఆశ్రమాలు అవసరం లేదు, సంస్థలతో పని లేదు. భారతదేశంలో గురు వ్యవస్థ అనాదిగా ఉంటున్నది. అది పాశ్చాత్యులకు కొత్త కావచ్చు. సుబ్బారావుకు థియోసాఫికల్ సొసైటీలో చేరడం వల్ల ఒరిగింది లేదు. మహర్షి సుబ్బారావు ప్రతిభ సొసైటీకి ఎంతో ఉపయోగపడ్డది. సొసైటీలో చేరినంత మాత్రాన ఎవరు దివ్య జ్ఞానులైనట్లు కాదు. గురువు అనిపించుకున్నంత మాత్రాన బ్రహ్మజ్ఞానులు అయినట్లు కాదు. కష్టపడి సాధన చేసిన వారికి గురుత్వ ఆకర్షణ ఉంటుంది. 1879లో సిమ్లా ట్రిప్లో సొసైటీలో చేరిన సిన్నెట్, హ్యూమ్ ఇద్దరూ ఇంగ్లీషు వారే. తొలినాళ్లలో ఇద్దరు చురుకుగా పనిచేశారు. వీరి కారణంగా ఇంగ్లీషు వారు ఆంగ్లో ఇండియన్స్ సొసైటీస్ వైపు మొగ్గు చూపేవారు. బ్లెవెట్స్కీ లక్ష్యం అది కానే కాదు. సిన్నెట్ మంచి రచయిత, హోమ్ గవర్నమెంట్ మాజీ సెక్రటరీ. కొంతకాలం తర్వాత హ్యూమ్ చెప్పబడ్డారు. సిమ్లా థియోసాఫికల్ సొసైటీని తన స్వంతం చేసుకోవాలని ప్రయత్నించాడు. నిజానికి సిన్నెట్, హ్యూమ్ ఇద్దరు యోగం చేయరు. వారికి పాపులారిటీ కావాలి. వారిద్దరూ స్వార్థపరులని మాస్టర్ కుతుహోమి అభిప్రాయం. ఇద్దరిలో సిన్నెట్ కొంత మేలు. థియోసఫీని జర్నలిస్టుగా తను అర్థం చేసుకున్న రీతిలో వివరించేవాడు. ఎవరి అవగాహన వారిది. మాస్టర్స్ ఉనికిపై గట్టి విశ్వాసం ఉన్నవాడు సిన్నెట్. హ్యూమ్ గోడ మీద పిల్లివాటం. అతనికి ప్రజాసేవల ఆసక్తి ఎక్కువ, స్వార్థము ఎక్కువే. అతీంద్రియ శక్తులు, దివ్యజ్ఞానం విషయంలో అతని మేధ సరిగా పనిచేయలేదు. సిమ్లా బ్రాంచ్ చక్కగా ప్రారంభమైన చేరిన వారంతా ఆంగ్లోస్ కావడంతో వారికి అతీంద్రియ విజ్ఞానం పట్ల నమ్మకం కుదరలేదు. దాంతో ప్రతికూలత ఎక్కువైంది. బ్లెవెట్స్కీది ఎవరిని కేర్ చేసే తత్వం కాదు. రాజకుటుంబంలో పుట్టిందేమో రాజసం ఎక్కువ, ఆత్మాభిమానం పాలు ఎక్కువ. బ్రహ్మచారిణి కావడంతో మగాలను మరీ చులకన చేసేది. ఆమె స్వేచ్ఛ ప్రియత్వాన్ని మగ మహాపురుషులు అపార్థం చేసుకునేవారు. బరోడా చీఫ్ జస్టిస్ జుత్తు పండిపోయిన పార్సీ పెద్ద మనిషి ఓ 16 ఏళ్ల పిల్లను తన భార్యగా మేడంకి పరిచయం చేశాడు. అతని మొహం మీదనే ఓల్డ్ జాకాల్, ముసలినక్క అని నిందించింది. ఆడ మగ ఎవరినైనా సరే విమర్శలు బాధిస్తాయి. ఆ నోటి దురుసుతోనే ఆమె కష్టాలు కొని తెచ్చుకునేది. అప్పట్లో ఇంగ్లీషు వారికి అతీంద్రియ శక్తులు అంటే భయం, ధ్యానం, తపస్సు అంటే చీదర, టెలిపతి లాంటి విద్యలని వారు నమ్మేవారు కాదు. బ్లెవెట్స్కీయే కుతుహోమి అని ఒక పాత్రను సృష్టించి నాటకం ఆడుతోందని ప్రచారం చేశారు. ఆల్కాట్కు కుతుహోమి దయ్యం పట్టిందని క్రైస్తవ సంఘాలు దాడి ప్రారంభించాయి. 1880లో ఏపీ సిన్నెట్ రాసిన పుస్తకం ఆ అక్కల్ట్ వరల్డ్కు బ్లెవెట్స్కీ భావాలు, ప్రయోగాలు, అనుభవాలు ఆధారం. దాంతో బ్లెవెట్స్కీకి విశేష ప్రచారం లభించింది. పరలోకాలకు, పరమ గురువులకు ప్రచారం లభించింది. విద్యావంతుల దృష్టి థియోసఫీ వైపు మళ్ళింది. ఆ సందర్భంలో సిన్నెట్ హిమాలయ యోగుల్ని, టిబెట్ మాస్టర్లను, హిందూ యోగుల్ని జనానికి పరిచయం చేయసాగాడు. మహాత్మా లేఖలు మరింతగా పాఠకుల్ని ఆకర్షించాయి. అపార్థాల వల్ల, స్వార్థాల కారణంగా సొసైటీ పెద్దలు మాస్టర్ల ఆగ్రహానికి గురైనారు. మహా చౌహాన్, మాస్టర్ మౌర్య, మహాత్మా కుతుహోమి వారి ప్రవర్తనకు గట్టిగానే స్పందించారు. థియోసాఫికల్ సొసైటీస్ ఒక మంత్రాలయం అయింది. దీనిని రద్దు చేయండి, ఎక్కడి వారు అక్కడికి వెళ్ళిపోండి. సొసైటీలో ఉండవలసింది నిస్వార్థపరులు. ఇప్పుడున్నది స్వార్థపరుడు. సిన్నెట్కు ప్రాధాన్యత లేదు. అతనికి ఆధ్యాత్మికత తెలియదు. అతనికి కావాల్సింది ఏసాటారిక్ బుద్ధిజం. అదే అతని థియోసఫీకి ఆధారం. అదే బ్లెవెట్స్కీ సీక్రెట్ డాక్ట్రిన్కి ప్రేరణ.
ఏది ఏమైనా థియోసఫీ పెద్దలు భార జారుడు మెట్లపై నడక మొదలెట్టారు. సిద్ధాంతపరంగానూ జారుడు మొదలైంది. అతీంద్రియ విజ్ఞానాన్ని గోప్యంగా ఉంచాలని మాస్టర్ కుతుహోమి సిన్నెట్ను గట్టిగా మందలించాడు. బౌద్ధానికి ప్రాధాన్యత. న్యూయార్క్లో బయలుదేరినప్పుడున్న ఆశయాలు బొంబాయి చేరగానే కొంత మారాయి. సిమ్లా, బెనారస్లలో మరికొన్ని మార్పులు చేర్పులు జరిగాయి. మద్రాసు చేరే నాటికి దాని రూపురేఖలు మారిపోయాయి. 1879 డిసెంబర్లో బెనారస్లో విజయనగరం రాజావారి భవనంలో కౌన్సిల్ సమావేశం జరిగింది. జెండాతో పాటు అజెండా మారిపోయింది. 3 రకాల సభ్యత్వం తయారైంది. సొసైటీ ప్రధాన లక్ష్యం మనిషిలో ఆధ్యాత్మిక జ్ఞానం పెంపొందించడం. ఆల్కాట్ సమావేశాలకు, చర్చలకు దూరంగా ఉండసాగాడు. అతనికి బ్లావెట్స్కీ ఒంటెత్తు పోకడతో విసుగు పుట్టింది. అంతా నేనే, అంతా నాదే అంటుంది. మాస్టర్ల అండ ఆమెకున్నదనే ఒక్క కారణం తప్ప ఆమె పట్ల గౌరవానికి మరొక కారణం కనిపించదు. సభ్యులు పలచబడ్డారు. 1880లో బ్లావెట్స్కీ, ఆల్కాట్, దామోదర్ మరికొందరు సింహళ పర్యటన పెట్టుకున్నారు. అక్కడ బ్లావెట్స్కీకి మంచి గుర్తింపు లభించింది. ఆ సందర్భంలో మహాచౌహాన్ వ్యాఖ్య, బౌద్ధంలో మూఢనమ్మకాలు తొలగితే అది పరమసత్యం అవుతుంది అని. ఇండియాలోని బౌద్ధానికి, సిలోన్ బౌద్ధానికి చాలా వ్యత్యాసం ఉంది. ఇండియాలో వారికి స్వేచ్ఛ, పరమత, సహనం ఎక్కువ. సిలోన్లో బౌద్ధానికి ఆదరణ తక్కువ. క్రైస్తవ మిషనరీల దాష్టికం అధికం. మరొక మతాన్ని అక్కడ క్రిస్టియన్లు సహించరు. బౌద్ధ కార్యకలాపాలపై నిషేధం పెట్టారు. క్రైస్తవులకు స్వేచ్ఛ, స్వాతంత్ర్యం ఉంది. ఆల్కాట్ బౌద్ధాభిమాని. సిలోన్లో బౌద్ధ మత పునరుద్ధరణకు పూనుకున్నాడు. ఆల్కాట్ మతాభిమానం బ్లావెట్స్కీకి తలనొప్పిగా తయారైంది. ఆల్కాట్ ప్రయత్నాన్ని మాస్టర్ కుతుహోమి అభినందించాడు. అవును, బౌద్ధం పునరుజ్జీవనం పొందడం అవసరం అన్నాడు మాస్టర్ కేహెచ్. సింహళంలో మేడం బ్లావెట్స్కీకి ఒక మంచి కత్తిలాంటి కుర్రవాడు దొరికాడు. పేరు హయవితరణ ధర్మపాల. బౌద్ధాన్ని తలకెత్తుకున్నవాడు. థియోసఫీలో చేరాలని ఆశించాడు. కానీ మేడం అతన్ని బౌద్ధ ధర్మ ప్రచారం చేయమని ఆదేశించింది. అతను గృహస్థ జీవనం వదిలి పాశ్చాత్య దేశాలలో బౌద్ధ ధర్మ ప్రచారం చేశాడు. అతను మాస్టర్ కుతుహోమి అభిమాని శిష్యుడు. బ్లావెట్స్కీ అంటే వల్లమాలిన అభిమానం, ఇష్టం. సిలోన్లో కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఇండియా తిరిగి వచ్చాక ఆల్కాట్ బయట తిరిగే పనులు చేసుకునేవాడు. బ్లావెట్స్కీ రచనా పత్రికా సొసైటీ పనులు బాధ్యత తీసుకున్నది. ఇండియాలో మండుటెండలు, అకాల వర్షాలు, ఎముకలు కొరికే చలి, బ్లావెట్స్కీ ఆరోగ్యం దెబ్బతినసాగింది. భరించలేకపోయేది. డాక్టర్లు హెచ్చరించారు, నీవు ఎక్కువ కాలం బ్రతకవు, జాగ్రత్త అని. అప్పటికి థియోసాఫికల్ సొసైటీ ఏర్పడి 7 సంవత్సరాలు పూర్తి కావస్తోంది. ఇంకా బాలారిష్టాలు దాటినట్లు అనిపించడం లేదు. బ్లావెట్స్కీకి జబ్బు చేసింది. ఉద్యమానికి జబ్బు చేసింది. అసలు పని 1882లో ప్రారంభమైంది. బ్లావెట్స్కీ అనారోగ్య కారణంగా నీలగిరిలలో ఉన్న గార్గ్యదేవ్ అనే యోగిని మాస్టర్లు ఆమెకు సహాయంగా ఉండమని నియమించారు. అతను మేడంకు సిక్కిం యాత్రలో సహకరించాడు. ఇద్దరూ సిక్కిం సరిహద్దుల్లో ఒక యోగి ఆశ్రమం చేరారు. అక్కడ మాస్టర్ మోరియా కుతుహోమి ఇంకా అనేక మంది గురువులు, శిష్యులు కనిపించారు. అక్కడ ఉన్నది 2 రోజులు. అయినా బ్లావెట్స్కీ ఆరోగ్యం చక్కబడ్డది. ఆమె మృత్యుముఖం చేరిన ప్రతిసారి మాస్టర్లు రక్షిస్తూ ఉన్నారు. మాస్టర్ ఆస్ట్రల్ దర్శనం అయితే చాలు, ఆమె జబ్బు తగ్గిపోయేది. చిత్రంగా 2వ సప్తకం థియోసాఫికల్ చరిత్రలో 2వ సప్తకం 1882లో ప్రారంభమైంది. వారికి 7 సంఖ్య ముఖ్యం. 7 మాస్టర్లు, 7 లోకాలు, 7 శరీరాలు. మనిషి జీవితంలోనూ 7 ఏండ్లకొకసారి మార్పు వస్తుందని వారి విశ్వాసం. ఏ సంస్థకైనా 7 ఏండ్లకొకసారి మలుపు తప్పదంటారు. మార్పుకు బీజాలు సిమ్లాలోనే పడ్డాయి.
థియోసఫీకి ఫిలాసఫీ స్టేటస్ కల్పించే బాధ్యత మహర్షి సుబ్బారావు పైన పడ్డది. ఆయన అప్పటికే పరోక్షంగా థియోసఫీకి అండగా ఉంటున్నాడు. ఏ సంస్థలు సజావుగా నడవవని ఆయన భయం. హైకోర్టు అడ్వకేటు కదా. సుబ్బారావుకు సిన్నెట్ హ్యూమ్ల నిజాయితీపై నమ్మకం లేదు. 1882 జనవరి 26 సుబ్బారావు సిన్నెట్కు ఒక వివరణాత్మక లేఖ రాశాడు. మిత్రమా, అతీంద్రియ శక్తుల గురించి పాఠాలు చెప్పడం కుదరదు. మీ ఆలోచన ధోరణి ఆచరణ సాధ్యం కాదు. నాకు తెలిసినంతవరకు అతీంద్రియత వల్ల మానసిక శక్తులు పెరుగుతాయన్న గ్యారంటీ లేదు. ఆ విషయంలో ఏ గురువు ఏ శిష్యుడిని తయారు చేయలేడు. ఎవరి ప్రతిభ వారిది, ఎవరి ప్రగతి వారిది, ఎవరి సమర్థత వారిది. మీరు సంపాదించిన జ్ఞానంతో తృప్తి పడడం మంచిది, అధికంగా ఆశించడం మంచిది కాదు. ఏవో కొన్ని సిద్ధులు లభించి అతీంద్రియ శక్తులు లభించినంత మాత్రాన ఎవరు ఫిజికల్ ఇమ్మోర్టాలిటీ సాధించినట్లు అవదు. సాధకుడు స్వతంత్రంగా భౌతిక ప్రపంచం నుంచి పరం వైపు ప్రయాణించగలగాలి. రూపం వదిలి అరూపం కావడం ముఖ్యం. ఆ పని మీరు అనుకున్నంత సులభం కాదు. సద్గురు అయినవాడు బోధించడు, వాదించడు. శిష్యుని అభివృద్ధి గమనిస్తూ తన సంకల్పంతో సహకరిస్తుంటాడు. సద్గురువు అయినవాడు బోధించడు, వాదించడు. శిష్యుని అభివృద్ధి గమనిస్తూ తన సంకల్పంతో సహకరిస్తుంటాడు. సుబ్బారావు విదేశీ సాధకుల కోసం, పాఠకుల కోసం, అభిమానుల కోసం చేయగలిగినదంతా చేశాడు. తొలి సప్తకంలో 1875-82 వరకు బ్లెవెట్స్కీ ఆంతర్యం సభ్యులు అర్థం చేసుకోలేదు. ఆమెను తక్కువగా అంచనా వేశారు. ఆమెకు పరమ గురువులతో ఉన్న అనుబంధాన్ని సైతం శంకించారు. గురు శిష్య సంబంధం విలువ పాశ్చాత్యులకు అర్థం కాదు. తెలుసుకోవాల్సిన అవసరం వారికి కనిపించలేదు. అపార్థాల వల్ల, సభ్యుల అభ్యంతరాల వల్ల బ్లెవెట్స్కీ చాలా మానసిక క్షోభ అనుభవించవలసి వచ్చింది. గురువు పట్ల, మాస్టర్ల పట్ల సంపూర్ణ విశ్వాసం లేకపోవడం శిష్యుల అభివృద్ధికి పెద్ద అవరోధం. అవిశ్వాసం వల్ల సంస్థ ప్రగతి దెబ్బతిన్నది. అతీంద్రియ జ్ఞానం పరీక్షలకు నిలబడదు. విశ్వాసమే ప్రగతికి ఆధారం. మాస్టర్లు ఉన్నారా అంటే ఏది సమాధానం? అంటే ఉంటే మాకు కనిపించరేం అంటారు. ఆసక్తులు మాకెందుకు కలగవు అంటారు. అవి డబ్బు పెట్టి కొనేవి కావు. యూనివర్సిటీలు ఇచ్చే డిగ్రీలు కావు అవి. ఆ ప్రశ్నలకు జవాబులు చెప్పటం అనవసరం. ఆత్మజ్ఞానంతో సమాధానపరుచుకోవాల్సిందే. 7 సంవత్సరాలు బాలారిష్టాలు కొన్ని తొలగినా, అపార్థాలు సమసిపోయినా ఉద్యమ స్వభావం సభ్యులకు అర్థం కాలేదు. మాస్టర్ల దర్శనం కావడమే పరమలక్ష్యమా? దానివల్ల ఒరిగేది ఏముంది? అప్పుడే మాస్టర్లు దూరం జరిగారు. బ్లెవెట్స్కీ ఒక్కరికి తప్ప మిగతా వారికి మాస్టర్లు దర్శనం ఇవ్వడం మానేశారు. 15వ పాఠం అడయారు. ప్రతి ఒక్క ప్రయాణానికి ఒక గమ్యం ఉంటుంది. అందరికీ ఆదర్శాలు ఉండకపోవచ్చు. బ్రతుకు పైన ఆశ అందరికీ సహజం. మాన్యులకు ఆదర్శం ఒక్కటే గమ్యం, అదే జీవిత పరమార్థం. మేడం బ్లెవెట్స్కీ జీవితంలో లక్ష్యం, ఆదర్శం జడగా అల్లుకుని గమ్యం దిశగా ప్రయాణించింది. అనేక దశలు దాటి తీరం చేరబోతున్న తరుణం అది. అదే అడయారు. ఎక్కడో పుట్టి ఎక్కడెక్కడో తిరిగి చివరకు అడయారు చేరింది. అడయారు థియోసఫిస్టుల స్వర్గం. తర్వాతి కాలంలో అడయారు అనే పదం థియోసఫీకి పర్యాయ పదం అయింది. అది అంత సులభంగా రాలేదు. మేడం పట్టుదల, అకంఠిత దీక్ష, కృషి, వాటి వెనుక కరిగిపోయిన అవమానాలు, అనుమానాలు, కుట్రలు, కుతంత్రాలు, అవహేళనలు ఎన్నో అడయారు నదిలో పడి కొట్టుకుపోయాయి. 1882 చివరన మద్రాసు సమీపంలోని అడయారులో ఆల్కాట్ పెద్ద ఎస్టేటు కారు చౌకగా కొని థియోసాఫికల్ సొసైటీకి బహుమతిగా ఇచ్చాడు. మహానుభావుడు, ప్రాతస్మరణీయుడైనాడు. ఏ ముహూర్తంలో అక్కడ అడుగు పెట్టారో గాని అడయారు ప్రపంచ పటంలోకి ఎక్కింది. దక్షిణ భారతంలో అప్పటి మద్రాసు ప్రెసిడెన్సీలో టీఎస్కి ఆదరణ పెరిగింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళీలు ఆప్యాయంగా హక్కును చేర్చుకున్నారు. అన్ని ప్రాంతాల నుండి, పట్టణాల నుండి ఆహ్వానాలు కుప్పలుగా వచ్చి పడ్డాయి. కొత్తను స్వాగతించడం, ఆదరించడం దక్షిణ భారతీయులకు అలవాటు. దక్షిణ భారతంలో ఎన్ని తత్వాలు, ఎన్ని మతాలు నెలకొనలేదు. ఏ రెండు కలహించుకున్న దాఖలాలు లేవు. బ్లెవెట్స్కీ, ఆల్కాట్లు జంట కవుల్లాగా తిరిగారు. భారత ఇతిహాసాలలోని ఆధ్యాత్మికతను
సనాతన ధర్మాలను వెలికితీసి ప్రపంచ దేశాలకు అందించడం చిన్న విషయం కాదు. ఆ కృషి భారతదేశానికే ఘనకీర్తి. అది భారత సంస్కృతికి నిలువెత్తు నిదర్శనం. ప్రచారానికి, ప్రాచుర్యానికి కొన్ని ఆకర్షణలు అవసరం. ఉత్తినే రమ్మంటే ఎవరూ రారు. మాస్టర్లు అంటే పరమ గురువులు అంటే మహర్షులు. మనకు గురు సాంప్రదాయం ఉండనే ఉంది. మనది పుణ్యభూమి, తపోభూమి కదా. బ్లెవెట్స్కి ఆ మేట నొక్కి ప్రచారం సాగించింది. ఆ విజ్ఞానం అంతా మీదే అనడంతో మనవారు ఉలిక్కి పడ్డారు. ఆమెతో సహకరించడానికి సన్నద్ధులైనారు. అలా థియోసఫీ ఉద్యమం దివ్యజ్ఞానం ఉద్యమంగా ప్రచురమైంది. ఆల్కాట్ ఘటనా సమర్థుడు. ఇసుకలోంచి తైలం పిండగల మేధావి. కొన్ని జిమ్మిక్కులు తెలిసినవాడు. ప్రజల నాడి పట్టగల నేర్పరి. మ్యాగ్నెటిక్ హీలింగ్ మొదలుపెట్టాడు. శక్తిపాతంతో ఎలాంటి రోగాలకైనా చికిత్సలు చేయసాగాడు. పుణ్యం పురుషార్థం కలిశాయి. ఇంకేం, పత్రికల ప్రచారం మరొక వంక థియోసఫీకి తిరుగులేని ఆదరణ లభించింది. బొంబాయిలోని కాకిగూడు క్రౌస్ నెస్ట్ కన్నా అడయారు బీచ్ ఎస్టేట్ 1000 రెట్లు సౌకర్యంగా ఉంది. మద్రాసు సముద్ర బొంబాయిలోని కాకిగూడు కన్నా అంటే క్రౌస్ నెస్ట్ కన్నా అడయారు బీచ్ ఎస్టేట్ 1000 రెట్లు సౌకర్యంగా ఉంది. మద్రాసు సముద్ర తీరం 10 మైళ్ళు పైగా ఉంది. అడయారు నది సముద్రంలో కలిసే చోట ఉన్న థియోసాఫికల్ సొసైటీ భవనం ఒక పెద్ద ప్రాచీన కట్టడం. మేడ పైభాగం అంతా బ్లెవెట్స్కి స్వంతానికి. అందులో ఒక గదిని అక్కల్ట్ కార్యకలాపాలకు కేటాయించింది. అందులోకి ఎవరిని రానియదు. తన మాస్టర్లతో చర్చించే గది అది. 2 మాస్టర్ల ఫోటోలు సంపాదించి అందులో అలంకరించింది. మాస్టర్స్ నుండి వచ్చే లేఖలు, సందేశాలు అందుకునే ప్రదేశం ప్రత్యేకం. ఎవరైనా మాస్టర్స్తో మాట్లాడదలిస్తే ఆ గదిలోకి పంపేది. అసలు ఈసాటరిక్ సర్కిల్లో చాలా కొద్ది మందికి ప్రవేశార్హత. ఆవరణ అంతా 21 ఎకరాలు. పురాతన భవనాలకు తెల్లటి వెళ్ళ వేశారు. బిల్డింగ్ ముందర పెద్ద తోట. అందులోదే మర్రి చెట్టు. ఓడలు దిగి వయస్సు తెలియనియదు. అక్కడే టీఎస్ సమావేశాలు జరిగేవి. తర్వాతి కాలంలో తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి ప్రసంగాలు ఆ మర్రి నీడనే జరిగాయి. దామోదర్ కె మావ్లంకర్, ఏప్రిల్ 1883. నిన్నటి దినం చాలా ముఖ్యమైంది. రాత్రి మేడం ప్రక్కన నేను నరసింహ శెట్టి కుర్చీలలో కూర్చుని మాట్లాడుతున్నాం. విసనకర్రలతో గాలి విసురుకుంటూ కబుర్లు చెప్పుకుంటున్నాం. మేడంకి నెమ్మదిగా నిద్ర పడుతోంది. ఒక్కసారిగా మేడం గావు కేక పెట్టి లేచి కూర్చుంది. ఏమైంది? ఏమైనా పీడకల వచ్చిందా? మేము కంగారు పడిపోయాం. అయినా కలలకు కంగారు పడే మనిషా అతను? ఆయన వస్తున్నారు, కదలకండి, భయపడి పారిపోకండి, మెదలకుండా కూర్చోండి. ఆయనంటే మాస్టర్ మోరియా, మేడం గురువు. మా ఇద్దరి చేతులు తన 2 చేతులతో గట్టిగా పట్టేసింది. 2 నిమిషాల్లో డోర్ కర్టెన్ తొలగించి మహాత్మా మోరియా లోపలికి వచ్చారు. ఆయన రాక విచిత్రంగా ఉంది. అడుగులు వేస్తున్నట్లే అనిపించలేదు. గాలి వాలుకు లోపలకు దూసుకు వచ్చినట్లుంది. దగ్గరగా వచ్చి మేడం ఎదురుగా నిలబడ్డాడు. మంచానికి ఇటువైపు మేము, అటు మాస్టర్ మోరియా, మధ్యలో మేడం. అద్భుతమైన సన్నివేశం. మేము మాస్టర్ని ఫిజికల్గా చూసినట్లే ఉంది. గురువుగారిని నేను లోగడ చూశాను కనుక వెంటనే గుర్తించగలిగాను. వైట్ లాంగ్ కోటు, పెద్ద తలపాగా, గిరిజాల జుత్తు, పొడవు గడ్డం. మేము వెంటనే వెళ్ళి కిటికీ దగ్గర నిలబడ్డాం. బయట పండు వెన్నెల. పౌర్ణమి కావచ్చు. మాస్టర్ 2 చేతులు చాచి మేడం తలను స్పృశించాడు. ఆమె చేయి చాచింది. కానీ ఆమె చేతికి మాస్టర్ శరీరం తగిలినట్లు లేదు. అది ఆస్ట్రల్ శరీరం. ఉత్త గాలి, కాంతి కలిసి భౌతిక శరీరం అనే భ్రమ కలిగించింది. మాస్టర్ చేతిలో ఒక కవరు ఉంది. మేడం ఆ కవరు అందుకుంది. మాస్టర్ మా వైపు తిరిగి చేయి ఊపారు. బాయ్ చెప్పాడా ఏమో. 4 అడుగులు వేసి తర్వాత అంతర్ధానమైనాడు. మేడం ఆ ఉత్తరం నాకిచ్చింది. దానిని నా కోసం మాస్టర్ తెచ్చారా, నాకిమ్మని చెప్పారా ఏమో. అది ఎన్నటికీ మరిచిపోలేని అనుభవం. హెచ్ఎస్ ఆల్కాట్, ఆగస్టు 1883. మేజర్ జనరల్ మోర్గాన్ ఆహ్వానంపై
మేడం బ్లైవర్స్కి ఊటీ వెళ్ళింది. నేను ఇంగ్లాండ్ నుండి తిరిగి వచ్చేసరికి ఆమె కనిపించకపోవడం వల్ల నేను ఊటీ బయలుదేరాను. అప్పట్లో నీలగిరి కొండల క్రింద వరకే రైలు ఉండేది. అక్కడ నుండి గుర్రం బగ్గీలలో టంగాలలో కొండపైకి వెళ్ళాలి. అంతా మెటల్ రోడ్డు. 2 చక్రాల టాంగాకు 2 గుర్రాలను కట్టి లాగించేవారు. పర్వత ప్రాంతం, పైగా అరణ్యం. చల్లని గాలి హాయిగా ఉంది. మధ్యాహ్నానికి రెస్ట్ హౌస్ దగ్గర విశ్రాంతి. కొండలపైకి పోతుంటే ఎటు చూసినా పూల తోటలు, నయనానందం, హృదయానందకరం. కోమర్ రోడ్డు పైన టోల్ గేట్ వద్దకు వెళ్ళేసరికి మేడం బ్లైవర్స్కి మిసెస్ మోర్గాన్ వచ్చి స్వాగతం చెప్పారు. మేడం ఆరోగ్యం బాగైంది చాలా వరకు. అక్కడ మేడంకు చాలామంది కొత్త మిత్రులు దొరికారు. ఒక ఆమెకు గాలిలోంచి మరకతం టోపాజ్ సృష్టించి బహూకరించింది. నీలగిరుల్లో కొండజాతి వారిని స్టడీ చేసింది. ఆటవిక్కుల్లో కొండజాతుల్లో అద్భుతమైన అతీంద్రియ శక్తులు ఉంటాయని ఆమె విశ్వాసం, అనుభవం కూడా. ఊటీలో రాత్రి 2 గంటల వరకు రాస్తూ ప్రూఫ్లు చూస్తూ గడిపేది. ఆమె కళ్ళలో మ్యాజిక్ అందరినీ ఆకర్షించేది. అర్ధరాత్రి దాటే వరకు మేల్కొని ఉండడానికి అసలు కారణం 12 గంటలు దాటిన తర్వాత మాస్టర్లు వస్తుంటారు, వారి కోసం నిరీక్షణ. అర్ధరాత్రి దాటే వరకు మేల్కొని ఉండడానికి అసలు కారణం 12 గంటలు దాటిన తర్వాత మాస్టర్లు వస్తుంటారు, వారి కోసం నిరీక్షణ. సెప్టెంబరు 16న టాంగాలో ఊటీ నుండి కోయంబత్తూరు వెళ్ళాం. అక్కడ నుండి పాండిచ్చేరి, ఆ పైన మద్రాసు ప్రయాణం. పాండిచ్చేరిలో టీఎస్ బ్రాంచ్ ఏర్పాటు చేసింది. అక్కడ నారాయణ గురు మేడం బ్లైవర్స్కిని కలిశారు. విలియం టి బ్రౌన్. సెప్టెంబరు 1883. నేను ఇంగ్లాండ్ నుండి ఆగస్టు 25న బయలుదేరి సెప్టెంబరు 29న మద్రాసు చేరుకున్నాను. నౌకలో ప్రయాణం. అడయారు థియోసాఫికల్ సొసైటీకి వెళ్ళగానే మేడం బ్లైవర్స్కి స్వయంగా స్వాగతం చెప్పారు. బ్లైవర్స్కి వంటి విదుషీమణిని నేను అంతవరకు చూడలేదు. ఉన్నత విద్యావంతులైన మహిళలు చాలామంది ఉన్నారు. బ్లైవర్స్కి ప్రతిభ ముందు ఎవరూ నిలవలేరు. ఆమె హృదయం నిష్కల్మషం, ఎంతో పవిత్రం అనిపిస్తుంది. ఆమె చూపు, రూపు, వర్తనం అద్భుతం. అక్కడ నన్ను అమితంగా ఆకర్షించింది మేడం నివాసంలోని అకాల్ట్ రూమ్. పృచ్ఛకుల ఉత్తరాలు ఆ గదిలో టేబుల్ పైనున్న బాక్సులో ఉంచుతారు. మాస్టర్స్ వాటిని తీసుకుపోయి జవాబులు రాసి తెచ్చి ఆ బాక్సులు ఉంచుతారు. ఆ గదిలోకి ఇతరుల్ని అనుమతించరు. మేడం ఆ గదిలోకి నన్ను పిలిచింది. ఆ గది దివ్య మందిరం. అక్కడ చాలా ఎనర్జీ ఉంది. శక్తిపాతం ధారాళంగా జరుగుతుంది. అక్కడ అలంకరణ గొప్పగా ఉంది. ఆ రోజు ఆ గదిలో ఉన్నది 7 7 మేడం సెయింటిమెంట్ నెంబరు. 7 మేడం సెంటిమెంట్ నెంబరు. అక్కడ 4 ఆధ్యాత్మిక విద్యార్థులున్నారు. వయసులో పెద్దవారే. ఒక్కొక్కరు ఉత్తరం బాక్సులో పెట్టి సాష్టాంగ నమస్కారం చేశారు. 2 నిమిషాల తర్వాత మేడంకు ఏదో సందేశం అందుతుంది. అది సైకిక్ టెలిగ్రామ్. ఎవరికో ఒకరికి జవాబు సిద్ధంగా ఉందని సంకేతం. జవాబులు టిబెట్ కవర్లలో వస్తాయి. దామోదర్ కే మావలంకర్ ఒక కవరు నాకు అందించారు. మావలంకర్ మాస్టర్ కుతుహోమికి ప్రియ శిష్యుడు, మేడంకి అత్యంత ఇష్టుడు. మాస్టర్ నన్ను గుర్తించినందుకు చాలా ఆనందం కలిగింది. మాస్టర్ థ్యాంక్ యూ అన్నాను. మద్రాసు నుండి షోలాపూర్కి 26 గంటలు ప్రయాణం. అక్కడకు వెళ్ళి ఆల్కాట్ని కలిశాను. ఉత్తర భారతంలో ప్రచారానికి ఆల్కాట్ను నేను ఉత్తర భారతంలో ప్రచారానికి ఆల్కాట్కు నేను, దామోదర్ మరికొందరం సహకరించాలి. ఆల్కాట్ మంచి వక్త. ఒక మీటింగులో శ్రోతల్లో ఉన్న వారిలో 3 4 నా దృష్టిని ఆకర్షించారు. వారు నిశ్చలంగా కూర్చుని ఉన్నారు. తర్వాత తెలిసింది మాస్టర్సు వారి శిష్యులు హాస్టల్ రూపంలో వచ్చి కూర్చున్నారని. అలహాబాదు మీటింగులో నేను మాస్టర్ కేహెచ్ని గుర్తించాను. 1 నిమిషం కనిపించినా వారు నన్ను గుర్తించారు. వారి దృష్టి నాపైన పడ్డది. లాహోర్లో ఆల్కాట్ మీటింగుకి కుతుహోమి మాస్టర్ భౌతికంగా వచ్చారు. నవంబరు 20న నా గదిలో పట్టపగలే ప్రత్యక్షమై ఆశ్చర్యపరిచారు. నాది నీ వంటి రూపమే, కంగారు పడకు అని తన రాకకు గుర్తుగా ఒక సిల్కు స్కార్ఫ్ సృష్టించి ఇచ్చి వెళ్ళారు. విజన్లో చాలామందికి కేహెచ్ కనిపిస్తుంటారు.
కేహెచ్ అంటే కుతుహోం. నవంబరు 21 సాయంత్రం ఆల్కాట్ దామోదర్ నేను షామియానా క్రింద కూర్చుని ఉండగా జ్వాలకుల్ మాస్టర్ దర్శనమైంది. నవంబరు 21 సాయంత్రం ఆల్కాట్ దామోదర్ నేను అంటే విలియం టి బ్రౌన్. నవంబరు 21 సాయంత్రం ఆల్కాట్ దామోదర్ నేను షామియానా క్రింద కూర్చుని ఉండగా జ్వాలాకుల్ మాస్టరు దర్శనమైంది. ఎవరో మాస్టర్ రానున్నారని ఆయన శిష్యుడొకరు ముందుగానే వచ్చి హెచ్చరించాడు. మహాత్మా జ్వాలాకుల్ మా వద్దకు వచ్చి దామోదర్తో మాట్లాడి వెళ్ళాడు. దామోదర్ అదృష్టవంతుడు, మంచి మీడియం, మాస్టర్ల అనుగ్రహం సంపాదించగలిగాడు. లాహోర్ నుండి జమ్మూ వెళ్ళాం. మా బృందం అంతా అక్కడ మహాత్మా కుతుహోమీని కలిసే అవకాశం కలిగింది. మేము విడిది చేసిన ఇంటి వరండాలో చివరి వరకు నడిచాను. ఏదో ప్రేరణ అక్కడ వారిని చూచాను. అదే రోజు 2 గంటల ప్రాంతంలో కుతుహోమి ఆల్కాట్ గదికి వచ్చాడు. ఆయన చేతిలో సిల్క్ రుమాలలో చుట్టిన ఒక కాగితం ఉంది. దానిని ఆల్కాట్ చేతిలో ఉంచి కుడి చేతితో గుప్పిట మూసి వెళ్ళిపోయాడు. అక్కడ మా క్యాంపు 3 రోజులు. ఒక రోజున టెంట్లో పడుకుని నిద్రపోతుండగా ఎవరో బలంగా నన్ను నొక్కినట్లు అనిపించింది. వెంటనే ఆ చేతిని గట్టిగా పట్టేశాను. మా క్యాంపు పోలీసు రక్షణ పరిధిలో లేదు. ఎవరైనా దొంగ అఘాయిత్యం చేయడానికి వచ్చాడని అనుమానం వేసింది. హిందూస్థానీలో అడిగాను, ఎవరు నువ్వు, ఎవరు కావాలి నీకు? ఓ తీయని గొంతు వినిపించింది. నేనెవరో నీకు తెలుసులే, అరవకు. అది మాస్టర్ కుతుహోం గొంతు. నా పట్టు సడలించాను. మాస్టర్ నా నుదురు తాకి ఆశీర్వదించారు. గురువుగారు వెళ్ళాక కళ్ళు తెరిచాను. నా చేతిలో ఒక కాగితం ఉంది. మరునాడు ఉదయం 10 గంటల ప్రాంతం. టెంట్లో దామోదర్, బ్రౌన్, నేను ఉన్నాం. కొంచెం సేపటికి ఎవరో దూరం నుండి వస్తున్నట్లు అనిపించింది. అతని వేషం చూసి హిందువు అనిపించింది. దగ్గరకు రమ్మని దామోదర్ పిలిచాడు. అతను వచ్చి కాసేపట్లో మాస్టర్ కేహెచ్ కుతుహోం వస్తున్నట్లు చెప్పాడు. దామోదర్ వెళ్ళి కుతుహోంతో మాట్లాడి వచ్చాడు. దామోదర్ గట్టివాడు, మాస్టర్ల దృష్టిలో పడ్డాడు. తర్వాత 3 రోజుల పాటు మాస్టర్ కుతుహోమి రోజు వచ్చి దామోదర్తో ఏదో మాట్లాడుతూనే ఉన్నారు. ఒకరోజు నేను మాస్టర్ కుతుహోమిని ధైర్యం చేసి ప్రశ్నించాను. మాస్టర్, సొసైటీ సభ్యుల దృష్టిలో మీరు చాలా వృద్ధులు. కానీ మీ వయస్సు 60 మించి లేదనిపిస్తుంది. అదంతా వేదాంత స్వామి ప్రచారం. అయినా గురువులకు వయసేమిటి? గురువు కాలానికి అతీతుడు కదా. మాస్టర్లంతా అమృతులే. భవానీ శంకర్, జనవరి 1884. బజల్పూర్ థియోసాఫికల్ సొసైటీ సెక్రటరీ నివారణ్ చంద్ర ముఖర్జీ. ఆయన ఒక రోజున నాతో అన్నాడు, సొసైటీలో 27 మంది చేరారు. చెబుతుంటే శ్రద్ధగా వింటున్నారు. అంతలో గది ఒక్కసారిగా నిశ్శబ్దమైంది. ఏదో శక్తి ప్రవేశించినట్లు అందరి మనస్సులు మోగబోయాయి. ఎవరిలోనూ చలనం లేదు. ఇంద్రియాలు పనిచేయడం మానేశాయి. మహాత్మా మోరియా వచ్చినప్పుడు అలా వాతావరణం స్తంభిస్తుందని కూడా చెప్పారు. అది ఒక విధంగా శక్తిపాతం. ప్రతి ఒక్కరిలో చైతన్యం ఉరకలు వేస్తుంది. ఒక యోగి నుండి ప్రసరించే శక్తి ఎలక్ట్రోమాగ్నెట్ శక్తి కన్నా ఎక్కువది. మాస్టర్ ఆత్మ తన రాకను ఆ విధంగా తెలియజేస్తుంది. వాతావరణమే మాస్టర్ శక్తికి అట్లా మారిపోతుంది. ఒక్కసారి గాలి స్తంభించిపోతుంది. మనస్సులు మొద్దుబారిపోతాయి. మా మీటింగు జరిగే చోటుకు మాస్టర్ వచ్చారు. అందరూ మాస్టర్ మోరియాను భౌతిక రూపంలో చూడగలిగారు. ఆ రోజు ఫ్రాంజ్ హార్ట్మన్ అనుభవం. డిసెంబరు 1883. నేను 1883 డిసెంబరు 4న మద్రాసు చేరుకున్నాను. జి ముత్తుస్వామి చెటియార్ తన బండిలో నన్ను అడయారు తీసుకువెళ్ళాడు. మేము వెళ్ళేసరికి చీకటి పడ్డది. నా కోరిక మేడం వద్ద అక్కల్టిజం నేర్చుకోవాలని. నా దృష్టిలో బ్లైవెట్స్కి మహాయోగిని దేవత. పడుకోబోయే ముందు నాకు మాస్టర్ల ఫోటోలు చూడాలనిపించింది. వారిని గురించి వినడం, చదవడం తప్ప ఏ ఒక్కరి రూపం చూడలేదు. నన్ను మేడపైకి తీసుకువెళ్లారు. అది ధ్యాన మందిరం.
అందులో ఇద్దరి చిత్రాలే ఉన్నాయి. అక్కడనే మహాత్మా లెటర్స్ మెటీరియలైజ్ అవుతాయట. నాకు ఆసక్తి కలిగింది. నేను మాస్టర్కి ఒక ఉత్తరం రాశాను. మాస్టర్ నమస్కారం. నా మనఃస్థితి గమనించి నాకు అర్హత ఉన్నదనిపిస్తే నా కోరిక తీర్చ ప్రార్థన. నా చిన్ని ఏక వ్యాఖ్య లేఖను కల్నల్ ఆల్కాట్కు ఇచ్చాను. ఆయన దాన్ని మందిరంలో బాక్సులో పెట్టాడు. 2 రోజులు గడిచినా సమాధానం రాలేదు. నాకు అర్హత ఉంటే ఏదైనా వారే చేస్తారు. మరలా జ్ఞాపకం చేయడం అనవసరం. అయినా ఉండపట్టలేక ఆల్కాట్ని అడిగాను, నా ఉత్తరం తెచ్చిపెట్టండి అని. ఆయన వెళ్ళి చూస్తే డబ్బాలో నా లేఖ లేదు, మాయమైపోయింది. మేడం ఆరోగ్యం బాగా చెడిపోయింది. డాక్టర్లు ఆమెను యూరప్ వెళ్ళమని సలహా ఇచ్చారు. ఆమెతో పాటు ఇంగ్లండ్ వెళ్ళే పని మీద ఆల్కాట్ బయలుదేరాడు. మరో 2-3 రోజుల్లో వారు బయలుదేరుతారనగా నా అంతట నేను మేడం గదికి వెళ్ళి సొసైటీ విషయం ప్రస్తావించాను. మేడం అన్నారు, నీ సంకల్పం ఆలోచనలు మంచిగానే ఉన్నాయి. అయినా మాస్టర్ల ఆమోదం కావాలి. సంకల్పం చేసి మెడిటేట్ చేయి. ఏమంటారో చూడు. మాస్టర్స్ నీకే డైరెక్ట్గా సమాధానం ఇస్తారు. అంతలో ఒక సభ్యుడు వచ్చి నన్ను పిలిచాడు. నా గదికి వెళ్ళాను. అక్కడ టేబుల్ సురుగులో మాస్టర్ దస్తూరిలో పెద్ద కవరుంది. విప్పి చదివాను. ఇంతకు ముందుగా నేను మేడంను అడిగిన విషయాలన్నింటికీ అవి సమాధానాలు. కవరులో మాస్టర్ మోరియా ఫోటో ఒకటి ఉంది. ఫోటో వెనుక నా పేరు రాసి ఉంది. 1884 ఫిబ్రవరి 7న మేడంతో పాటు మోహిని చటర్జీ, నేను బొంబాయి బయలుదేరాం. బొంబాయి వెడుతుండగా ఒక విచిత్ర సంఘటన జరిగింది. మేడం నా వ్యాసం ఒకటి చదవడానికి తీసుకొని అక్కడక్కడ మార్పులు చేసింది. దానిని నేను బ్యాగులో వేసుకున్నాను. సాయంత్రం మేడం ఆ వ్యాసం కావాలని అడిగింది. ఇచ్చాను. అందులో ఖాళీ పేజీలో మాస్టర్ స్వదస్తూరిలో 4 వాక్యాలున్నాయి. ఫిబ్రవరి 20న మేడం ద్వారా మాస్టర్ మోరియా నాకు టిబెట్ పథకం అందజేశారు. యూరప్ దాకా ప్రయాణం. ఆ పథకం జాగ్రత్తగా ఉంచుకోమని సలహా ఇచ్చారు. దానిని మెడలో వేసుకోవడానికి చైన్ రాదు. ఊళ్ళోకి వెళ్ళి ఒక చైన్ కొందామంటే దొరకలేదు. గదికి వచ్చి అటు ఇటు పచారులు చేస్తుండగా కిటికీ వద్ద రిబ్బన్ ఒకటి కనిపించింది. అది కొత్తది. దాంతో పథకం బిగించి మెడలో వేసుకున్నాను. మాస్టర్ ఆశ్రమంలో అభివృద్ధి బాగా జరుగుతుంది. దామోదర్ని మాస్టర్ మోరియా తన ఆశ్రమానికి పిలిపించుకున్నాడు. అక్కడ కొద్ది రోజుల్లోనే దామోదర్ యువకుడిగా మారాడు. ఆల్కాట్ పుష్టిగా తయారైనాడు. కాశ్మీరు నుండి తిరుగు ప్రయాణంలో జైపూర్ వెళ్ళారు. అక్కడ అంబర్ అనే శిథిల నగరం ఉంది. ఆ నగరం 2000 సంవత్సరాల నాటిది. ఒకప్పుడు జైపూర్ రాజధాని అది. అంబర్లో చిత్రమైన శక్తులున్నాయని మేడం బ్లవర్స్కి అన్నారు. అక్కడ ఆత్మారాం స్వామి అని ఒక మహాయోగి ఉండేవాడట. ఆయన మాస్టర్ కేహెచ్ మాస్టర్ మోరియాలను కలుసుకున్నారని, టిబెట్ వెళ్ళి వచ్చాడని అంటారు. స్వామి ఆత్మారాంను రాజస్థానీయులు గురువుగా పూజిస్తుంటారు.